చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక. ఇగో అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని సవాళ్ళు ఉంటాయి. అది ఏ సర్కార్ అయినా ఏదేమైనా ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు వరుతాయి, పాలక పక్షాలు చేసేటి పాలక పక్షాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి గత ప్రభుత్వానికి 5 ఏళ్ళు అప్పచెప్తే ఏం చేసిరా? గాడిది పనులు తవ్వీరు. ఏం చేసిరు చెప్పురి? వరి బదులు గరకాలకి నడు చేసిరు, రాష్ట్రాన్ని ఏమి లేకుండా చేసిరు. కాబట్టి అధికారులైనా మంత్రులైనా ఎవరైనా పునర్సమీక్షకు రండి, మాట్లాడుకుందాం. ఏం చేద్దాం, ఎట్లా చేస్తే మంచిది, ఏ ప్రాంతాలల్లో ఏడేడ అభివృద్ధి జరగలేదు, ఏడేడ నాశనం చేసి పారేసిరు, ఇంకా ఏడేడ కోలుకోలేకుండా చేసిరు, అన్నీ ఓ లెక్కేసి దాన్ని చక్కగా చేసుకొద్దామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుకొచ్చిండులా. ఇది కదా ఈ రంగాల పని, ఇది కదా ఈ రంగాల్లో చేసే తరీకా. అగో గట్లుండాలన్నట్టు అధికారుల దగ్గర నుంచి అందరూ అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏమడుగుతారో చూసుకోవాలి. ఇప్పటికే జగనాలు గాలిపంక పార్టీలు చేసిన శర్వాకానికి నిర్వాకానికి కొన్ని ప్రాంతాలు అయితే కోలుకోకుండా అయినాయి. వాటి మీద దృష్టి పెడదాం, ముందరికి పోదాం. ఏపీని అభివృద్ధిలో నిలబెట్టుకునేందుకు ఎంతైనా వెనకాడకుండా ముందరికి పోదామని చెప్పి బల్ల గుద్ది గట్టిగా ఘంటాపదంగా చెప్పిండు అనుకో. రాత్రి ఒక పారి చూద్దాం రారి. గడిచిన 5 ఏళ్ల పాలన గురించి చెప్పుకున్నా కూడా పాపమేనులా. గట్లుండే జనాలు ఇప్పటికీ అంగీకరించలేరుగా పాలనని సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకొచ్చిండు. ఇక ప్రతిసారి సర్కారు ఏర్పడ్డప్పుడు సవాళ్లుంటాయి. అయితే ఈ త్యాప ఎదురయ్యే సవాళ్లను గతంలో ఎప్పుడు చూడలేదు అని చెప్పి సీఎం సార్ మాట్లాడిండులా. మంత్రులు అధికారులతోటి సీఎం సారు సమీక్ష పెట్టిండు. అమరావతిలో జరిగిన సమీక్షల కొన్ని అవసరమైన ముచ్చట్ల మీద మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేసిండులా. ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధిలోకి తేవాలని అధికారులకు చెప్పుకొచ్చిండు. రాష్ట్రంలోన్న ప్రతి పౌరుడికి భద్రంగా ఉన్నమన్నా భరోసా కల్పించాలని, పోయిన గాలిపంక పార్టీ సర్కారు హయాంలో జరిగిన విధ్వంసంతో ఆదాయం పెరుగుతలేదని మండిపడ్డాడు. షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. అన్ని శాఖలల్లా ఫైళ్లను జల్దిన క్లియర్ చేయాలని అధికారులకు చెప్పుకొచ్చిండు. కర్మయోగి మాడ్యూల్స్ తోని పనితీరును అంచనా ఎత్తున్నారులా. అధికారులు కార్యదర్శులు ఫైళ్లను ఏడాది పాటు ఇక ఆలకాన్నే ఉంచుకునుడు సకమైన పద్ధతి కాదు. ఎమ్మటెమ్మట అన్ని పనులు పూర్తి చేయాలని ఇక అభివృద్ధి దిక్కు అడుగులెత్తాండు చూడుండ్రి. కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో కూడా ఒప్పందం పెట్టాం. ట్రైనింగ్ కూడా మాడ్యూల్స్ తయారు చేశారు. ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హగో గదన్నట్టులా జనాల గురించి జనం కోసం ఆలోచించే నాయకుని తెలివి గిట్లుంటది. ఇక కేంద్ర సర్కారం నుంచి నిధులు తెచ్చుకునే ముచ్చట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు సాధనకు కార్యాచరణ చేపట్టాలా. జనాల ఆంక్షలు పూర్తి చేసేటట్లు ప్రతి విభాగం పనిచేయాలా. అన్ని శాఖలు గట్టిగా పనిచేసి అభివృద్ధికి సాధ్యం చేయాలని సీఎం సారు చెప్పుకొచ్చిండు. తెలుగు జాతిని ఉన్నత స్థాయిలో నిలపాలన్నది కూటమి సర్కారు లక్ష్యము. ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి పని ఎత్తే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి నేతలు కృషి చేస్తున్నట్లు తెలుపుకొచ్చిండు. మొత్తం మీద ఉత్తర తెలంగాణ అయితే ఉడుకుతున్నదిలా. ఏమిటి ఉడుకుతున్నదా? ఉడికేది ఆలుగడ్డన బంగాళదుంపన అనుకునేరు కాదు సుమా. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, అందున ఇండిపెండెంట్ అభ్యర్థుల జోరు ఎక్కువ ఉన్నది. ఇస్తేప మరి ఏ పార్టీ ఎట్టట చేస్తుంది? ఈ కసరత్తు రసవత్తరంగా జరుగుతున్నదా లేదా? ఆడికెళ్ళి ఏడేడ ఎవరెవరు నిలబడ్డారు, ఆయా క్యాండిడేట్ల స్థితిగతులు ఏంది, మరి వాళ్ళకి తాకత్ ఏంది, వాళ్ళ హౌకాత్ ఏంది, వాళ్ళ బలం ఏంది, బలహీనతలు ఏంది, ఈ ముచ్చట అరుచుకొని వద్దాం. కానీ అబ్బా పోరు మట్టుకు మామూలుగా లేదు.
కుత 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 ఉడుకుతున్నది అనుకో రాదిరి అర్రే. ఇక పాలక పక్షానికి ఓ సవాలా, ప్రతిపక్షానికి ఓ సవాలా, ఇండిపెండెంట్లది ఇప్పటికే ఇసురుతుండే మామూలు సవాలా. ఇక చూడుని ఉత్తర తెలంగాణ దిక్కు ఎమ్మెల్సీ ఎలక్షన్ల రాజకీయం రక్తి కట్టిస్తున్నదనే చెప్పాలా. నామినేషన్ ప్రక్రియ అయిపోవడంతోటి ప్రచారాన్ని ముమ్మరం చేసే పనుల పడ్డారు. అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు కూడా నిమగ్నం అయిపోయినాయి. కరీంనగరము, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదకు పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్పోర్సు నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు ఇంకా 100 మంది నామినేషన్ చేసిండ్రులా. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్యతోని ఇంకా 17 మంది దాకా నామినేషన్లు దాఖలు చేసిండ్రు. ఇక నామినేషన్లు ఇవాళ ఏంది అని పరిశీలించి రేపెల్లుండి ఇక వెనకకి తీసుకునే అవకాశం ఇచ్చిండ్రట. ఇక మొత్తానికైతే గీ తీరుగునదుల్లా. ఇక ఇప్పటికే 2 అధికార పార్టీలు అభ్యర్థులను బరిలో నిలుపుడు, ఇక బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండుతోటి రాజకీయంగా పోరు రసవత్తరంగా మారిందనే చెప్పాలా చూడుండ్రి. ఇక మొత్తానికైతే ఉత్తర తెలంగాణ ఉర్రు తలుపుతున్నదనే చెప్పాలా. ఇక గిట్టున్నది కథ. మొత్తానికైతే రసవత్తరంగా మారిందుల్లో గీ ఎలక్షన్ల ముచ్చట. జగనాలు నువ్వు ఇచ్చిన పట్టాలు ఏమిటి వానికి వస్తావా, చింపుకొని సరిగాసుకోవడానికి కూడా వానికి రావు. పట్టాలు ఇస్తేవి జాగాలు లేవా, జాగాలు అంటివి శాంక్షన్ అయినాయి అంటివి. ఇప్పుడు ఈ సర్కారు ఇస్తానికేమో ఇదివరకే మీకు వచ్చినాయి కదా అని లిస్టు చూపెట్టబట్టే ఆ లిస్టులోనేమో జాగా లేదా, జాగున్న కాడ పట్ట లేదా, పట్టున్న కాడ దిక్కు లేదా. ఏమిటికే ఇచ్చిన జగనన్న ఇండ్లేమో నీళ్ళల్లో ఇస్తేవి స్విమ్మింగ్ పూల్ గుంతలల్లా. ఏం చేసినావు, ఏం కథ, మేము ఏం కావాలి. ఇప్పుడు ఆయమన్న సర్కారుని ఎంచుకుంటేవి వాళ్ళని ఏమని అడుగుదామంటే పట్టాలు ఇచ్చే ఉన్నాయి కదా అని వాళ్ళని బట్టే ఇప్పుడు ఎట్ట చేయాలి, ఏం చేయాలని సర్కారుకు మళ్ళీ అర్జీ పెట్టుకుంటున్నారు. అయ్యా సర్కారు జర మా దిక్కు చూడుండ్రి, వాళ్ళంతా బోగస్ పట్టాలు ఇచ్చారు, జగనాలు మొత్తం శరవాకమే చేసిండు, అందుకే మేము కుర్చీలోకి వెళ్ళి దింపేసినాం, మిమ్మల్ని ఎక్కించుకున్నాం. కాబట్టి మమ్మల్ని చెర చల్లగా చూడురి, ఆలోచన చెయ్యూరి, జాగాలు ఇచ్చిరు అని చెప్పిరు, గిడాన్ని చూపించారు. కానీ పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు ఇచ్చిన కాడ జాగాలు లేవు, మా బతుకంతా ఇక చెట్టుకు పుట్టకు అయిపోయింది, జర చూడురు అని ఏపీ జనాలు ముత్తుకుంటురులా జగనాలు శర్వాకానికి. మాటలతోటి కోటలు గట్టుడు, గాలిల మేడలు గట్టులు, నీళ్ళ మీద రాతలు రాసుడు. జగనాలకు ఎన్నతోటి పెట్టిన ముద్ద అనే చెప్పాలా. ప్రచారం కోసం జగన్ చెప్పిన మాటలు అంతింత కాదు, ఇక మొత్తానికైతే గొప్పల కోసం పోయి ఇల్లు లేని పేదలకు శాపంగా మారిందనే చెప్పాలా చూడుండ్రి. ఇక అందరికంటే పేదోళ్లకు నేనే ఎక్కువ మేలు చేసినా అని ఆర్భాటం చేసి ఏడాపేడా పట్టాలిచ్చే. పట్టాలైతే ఇచ్చిండు గాని మస్తు మంది దాకా గజం భూమి కూడా ఇయ్యలేదు పాపం. ఇక భూమి ఎక్కడుందో కూడా చూపెట్టలేదు. నిజానికి చూపించేందుకు భూమే లేదు. గిట్లా జగనాలు సర్కారు దాదాపు 25,000 మందికి మీదనే పేదలను మోసం చేసినట్టు మొత్తానికైతే అంచనాకు వచ్చిండ్రుల్లా. పేదలకు గాలిల మేడలు కట్టించిరన్నమాట. ఇక పట్టాలకు భూమి లేకపోవడంతోటి ఇండ్లు ఎక్కడ కట్టుకోవాలనో తెలియక లబ్ధిదారులు లబోదిబోం అంటున్నారు. నవరత్నాలు పేదలందరికీ, ఇండ్ల పథకం పేరిట జగనాలు చేసిన భూ పంపిణీ ఇక ఈ తీరు ఉన్నదుల్లా. ఇక పేదలకు గ్రామీణ ప్రాంతాలల్లా సెంటున్నారా, ఇక మరి పట్నం ప్రాంతాలల్లా సెంటు భూమి చొప్పున రాష్ట్రం మొత్తము 33 లక్షల మందికి భూమి ఇచ్చినామని చెప్పి జగనాలు గొప్పలు చెప్పుకునే. కానీ ఏడవాయే. ఇక పట్టాలు ఇచ్చిన ముచ్చట నువ్వద్దిగైనా భూమి మాత్రం లేకపాయే. ఇంకెక్కడిత్తడు చెప్పుండ్రి. ఇక మరి ఆర్బాటాలు ఆర్తేరింపులు జగన్కు అలవాటే కదా. ఇంకో దిక్కు ఓట్ల కోసమే నాటి జగ్గులు సర్కారు లేని భూమికి పట్టాలు ఇచ్చింది. ఇక ఈ ముచ్చట మొత్తం తేటతెల్లమైంది. సర్కారు రికార్డుల ప్రకారము పట్టా పొందినోళ్ల పేర్లు, ఇండ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలు ఉంటాయి కదా. ఇక నిబంధనల ప్రకారము ఒక వ్యక్తికి జీవితంలో ఒకే త్యాప ఇంటి స్థలం ఇస్తారు, రెండోసారి ఇత్తరానులా ఇయ్యారు. గీ లెక్కన జగ్గుల సర్కార్ దగ్గర పట్టాలు మాత్రమే పొందినోళ్ళు కూడా ఇండ్ల స్థలాల లబ్ధిదారులే. ఇయగాళ్లకు భూమి పొజిషన్ చూపించకపోయినా పట్టా ఉంది కాబట్టి లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లే లెక్క. ఇయగాళ్ళు ఇంకో త్యాప సర్కారు స్థలం పొందే అవకాశం లేదు. కూటమి సర్కారు పేదలకు స్థలాలు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలల్లా 3 సెంట్లు, పట్టణ జాగాలల్లా 2 సెంట్లు ఇస్తామని సర్కారు పాలసీ ప్రకటన చేసింది. ఇక జగ్గులు చేసిన పాపానికి జనాలకు శాపం లెక్క మారింది చూడుండ్రి. ఇక జగనన్న కాలనీల కింద పట్టా అయితే ఇచ్చిండు గాని హద్దులు మాత్రం చూపకపోయే. గాలిపంక పార్టీ హయాంలా జగనన్న కాలనీల భారీగా అవినీతి జరిగిందని ఫిర్యాదులు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. గాలిపంక పార్టీ లీడర్ల అక్రమాలు బయటకు పడుతున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇక వీటిని వేసి రెట్టింపు ధరకు సర్కారుకు కట్టబెట్టిన గాలిపంక పార్టీ నేతలు. గట్లున్నది గాల కథ. చేయడానికి ఏం చింత అంటే ఏం చింత ఉంటుంది, పైసలు వస్తే సరిపోయాయి. ఏసోంటి ఫుడ్ అయితే మాకేంది, ఏసోంటిది అయితేంది. కళాయిలో కాల్చినామా, ఉడుకుడికి తెచ్చినామా, ఆర్డర్ సార్ అనగానే చికెన్ బిర్యానీ అంటే చికెన్ వచ్చింది, వెజ్ బిర్యానీ అంటే వెజ్ వచ్చింది. ఆ కూరగాయలు ఎప్పటివి, ఆ చికెన్ ఎప్పటిది, ఆ మటన్ ఎక్కడిది. ఈ హైదరాబాద్లో ఏనన్నా హోటళ్ళల్లో తిందామంటే ఒళ్ళు గజ్జు అంటుంది అనుకో రాదురి. చికెన్ ఎక్కడిదో తెలియదు, మా ఏ ఉన్న కోటింగ్ అయ్యా ఇట్టానా అట్టట్టా అని తోలియా. హోటళ్ళల్లో తినాలంటే పానం పటమారుతుంది. ఫ్రెష్ కూరగాయలు కొనుక్కొచ్చుకొని తిని ఇంట్లో వండుకున్నది నిమ్మలమేమంటే ఆదివారాలు రాని. ఇక ఈ నడుమ పైసలు ఎక్కువైనాయో జనాలకు పనిచేత కాకుంటున్నదో కానీ ఏపా గా రెస్టారెంట్కి పోయి తిందాం పా రాదురి.
ఆదివారమైనా గిడ పోయి తిందాంపా రాదురి అని కలిసిపోయి టేబుల్ల మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ గాలు కూపుకుంటా వేడి వేడి బిర్యానీ వేడి వేడి రైసులు అంటే ఆయన ఆ వేడి వెనకాల ఫ్రిడ్జ్లలో పెట్టిన చలి మాంసం పురుగులు బట్టి ఆగమాగా ఉంటుంది. జర పైలతో ఉండరు. ఇప్పటికే అధికారులు తిరిగితే 7 కాడికి లాపారవే ఉన్నదట. ఇక ఎన్నడు మారుతుందో ఈ రెస్టారెంట్ల తీరు. ఇక గట్లుందో ఆగమంతా. బువ్వకూరల మీద ఈగలు పడద్దని మూతలు తెరిచినట్టే ఉన్నది పో. పట్నంలున్న హోటళ్ళ ముచ్చట. హోటళ్లల్లా ఏం వాడుతున్నారో ఏం కలుపుతున్నారో ఎన్నొద్దులు పెడుతున్నారో తెలియకుంటున్నదుల్లా. పట్నంలో మొత్తం ఎన్ని హోటళ్లున్నాయని లెక్కదిస్తే 50,000 మీదనే ఉన్నాయని తేలింది. మరి అయినా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు వచ్చిన సుత బయటపడేది పడుతూనే ఉన్నది. ఇక ఇలా హైదరాబాద్ పట్నంలా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిండ్రు. ఇక రాజేంద్ర నగర్లున్న ది పోర్టు, డెలిషు, బై హోమ్స్ రెస్టారెంట్లను తనిఖీలు చేయంగా జర్రంతా కూడా నిబంధనలు పాటిత్తలేరని తేలిందుల్లా. ఇక చూడుండ్రి కావాలంటే. అగో చూసిన రానుల్లా ఎట్లున్నదో తిండిగా కాడ కులిపోయిన కూరగాయలు ఆడిపోయిన అంకాయలు అన్నట్టే ఉన్నది పోన్రి. ఇక మరి అంట రూమ్లోకి వస్తే ఎక్కడ కూడా శుభ్రం లేదు. జర్రంతా కిచెన్లో ఎక్కడ చూసినా బొద్దికలు తిరుగుతున్నాయి అనబట్టే. ఇక గడువు అయిపోయినాక కూడా ఆహార పదార్థాలు వాడుతున్నారట రెస్టారెంట్ వాళ్ళు. రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిర్రులా. మొత్తానికైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కమ్మగుంది అని చెప్పి లొట్టలేసుకుంటా తింటారు కదా, గిదే బువ్వ మరి. వామో ఇదేం కథనుల్లో మా బటీలు అయితే చాలు ఇళ్ళ మీద రాళ్ళ వాన పడుతుంది అనుకో రాదురి. మరి ఎవరేస్తురు ఎక్కడేస్తురు అంటే దయ్యాల బోయాలని ఓ దిక్కు భయపడ్డారట. దయ్యాలు ఎందుకు వేస్తే అని మళ్ళీ అనుకున్నారట. రోజు రాత్రులు మిద్దల మీద ఇండ్ల మీద రాళ్ళు పడతా ఉన్నాయట పటాపట. ఈ రాళ్ళవాన కర్మ మాకేంద్ర బాబు అని చెప్పని ఆ ఊరోళ్ళంతా పరిశాన్ అవుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా రంగంలోకి దిగిరట. అసలు ఈ మనుషులు చేస్తురా రాళ్ళే ఎగురుతున్నాయా ఏంది అసలు? రాళ్ళు ఇళ్ళ మీద వాన లెక్క కూర్చుడు ఏం చెప్పుర్రి. ఈ ఊళ్ళో అట్నే అవుతుందట. మరి ఇంతకు ఏ ఊరు ఏం కథ? రాళ్ళు ఎందుకు పడుతున్నాయి ఏం అర్థమవుతలేదట. చాలా పరిశాన్ ఉందట. సీసీ కెమెరాలు పెట్టిరట. మరి ఎంక్వైరీలో తేలిందా తేలలేదా తేల్చుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది కదా. రాళ్ళు వాడు ఏంద్రా ఆశ్చర్యం కాకపోతే అని ఓలుకోలు అనుకుంటున్నారట. కానీ మరి అట్లా వాన పడేది ఉంటే మరి చైనా బార్డర్లోనో పాకిస్తాన్ బార్డర్లోనో పెడితే మన ఇండియా తరపుకెళ్ళి ఆ రాళ్ళ వాన పోయి ఆడబడతామా? ఇండ్ల మీదకి వెళ్ళి ఇండ్ల మీద రాళ్ళ వాన వాడితేటనాయో మరి చెట్ల మీద ఉండి ఇసిరేస్తురా మిద్దల మీద వండి ఇసిరేస్తురా? ఎవరు చేస్తుర్రా పిల్ల మీరు ఇట్లా రాళ్ళ ఇంట్ల మీదకి? ఇక చూడ్రి అసలు కథ ఏందో. చీకటి పడితే చాలు కళ్ళు ఇండ్ల మీద రాళ్ళు పడుతున్నాయట, ఉష్కే పడుతున్నదట. ఎవరు పోతుండ్రో ఎవరు ఎత్తుండ్రో తెలియక గజగజ వణికిపోతుండట పాపం అక్కడ వాళ్ళంతా. మహబూబాద్ జిల్లా కాడ వడ్డెర కాలనీలా కొన్ని వద్దుల కాంచెల్లి రాత్రి 6 దాటితే చాలులా 12 గంటల దాకా ఇండ్ల మీద రాళ్ళట, ఉష్కే పోతుండ్రట. ఇక మరి ఏం తెలియక ఏమైతుందో అర్థం కాక కాలనీ వాసులు మొత్తం వణికిపోతుండ్రట నుల్లా. దీంతో గళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఇక రాత్రి మొత్తం కాపలా కాస్తాన్రట. పొద్దుగుకి 6 గంటలు దాటితే రాళ్ళు ఇండ్ల మీద పడి పెద్ద పెద్ద శబ్దాలతోటి వణికిపోతుండట పాపం. ఇంట్ల నుంచెళ్ళి ఏ నడుమన్నా ఇక రాత్రి బాత్రూమ్ కన్నా ఎటన్నా పోదామంటే కూడా జనాలు బయటకు రాలేకపోతున్నారంటే అర్థం చేసుకోండ్రి. ఇక రాళ్లతో పాటు కాలనీకి చెందిన రాపోలు దుర్గయ్య ఇంటి ముంగల పసుపు కుంకుమ ముగ్గులు కొబ్బరికాయలు దీపము ఎలుగుంటున్నదట. ఇక గది చూసి తట్టుకోలేక గల కుటుంబ సభ్యులతోటి కలిసి ఇంటికి తాళమేసి వలసపోయినరని ఇక గాలు మొత్తుకుంటున్నారు పాపం. చూడుండ్రి 7 తర్వాత చీకటి పడగానే రాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడతా ఉన్నాయి. ఆ రాళ్ళు ఇండ్ల మీద పడేసరికి సరే ఈ రాళ్ళు ఎందుకు పడతానే అని చెప్పి ఆడవాళ్ళు గమనించి ఆ పిల్లలకు చెప్తే వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళకి చెప్పారు. ఎవడెత్తాండ్రు వెనక అది అని చెప్పి చూస్తే ఎవరూ లేరు. సరే రాళ్ళు ఎట్లా ఎత్తారా ఇండ్ల మీద అది అని చెప్పి అందరు కర్రలు పట్టుకొని కావలు కాశారు. అందరు కర్రలు పట్టుకొని కావలు కాసిన టైంలో కూడా రాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడ్డాయి. మొన్న పోలీసు వాళ్ళు కూడా సాక్ష్యం ఇది. ఈ రాళ్ళు ఎందుకు పడుతూ ఉన్నాయి, ఈ రాళ్ళు పడడానికి కారణం ఏముంది? ఇక్కడ ఉన్న మహిళలు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు. లాస్ట్కు మగవాళ్ళకు కూడా ధైర్యం లేని పరిస్థితి. బయటికి వెళ్తే ఏడరాలు పడతాయి అని చెప్పి అందరు ఇళ్ళనే ఉంటారు. ఈ ఒడ్డర్ కాలనీకి ఈ భయాన్ని సృష్టించేది ఎవరు? ఈ భయానికి కారణం ఏంది? ఈ భయభ్రాంతులకు గురి కాకుండా ఆఫీసర్లు వచ్చి పర్యవేక్షణ చేసి మా కాలనీ వాసులకు ధైర్యం చేకూర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అగ్గో ఎట్లున్నదో చూసినారులా. ఇదోళ్ళదన్న ఆకతాయిల పనా లేకపోతే ఏందో తెలియక మొత్తానికైతే కంటి మీద కునుకు లేకుండా ఇక గింత బాధపడుతుండ్రట. 20 ఏళ్ల కాంచెల్లి ఇక్కడనే ఉంటున్నాం. ఒడ్డెర కులానికి చెందిన మేము అసలు ఎవ్వరికి భయపడం. గసొంటిది గీ విచిత్రంతో భయానికి గురవుతున్నాం. అసలు ఏం చేయాలనో కూడా అర్థమైతలేదు. అధికారులు వచ్చి మా కాలనీకి భరోసా కల్పియాలా, భయాన్ని పోగొట్టాలని ప్రాధేయపడతాండ్రు. రోజుకో టెక్నాలజీ వస్తున్న ఇయాల్టి రోజులల్లా కంప్యూటర్ యుగంలా గిసొంటి సంఘటనలు జరుగుడు, భయాలతోటి వణికిపోవుడు, ఇంటికి
తాళమేసి వలసబోవుడు మంచిది కాదని కావాలని ఎవరైనా గిట్లా చేస్తున్నారా ఎందుకు ఇట్లా అవుతున్నది గిట్లా ఏసుడితోటి ఎవరికి ఏం లాభం అని అంత చిక్కుతలేదు చూడుండ్రి ఇక ఇప్పటికన్నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇక మా జాగాలకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వీళ్ళకున్న భయాలను తీసేయాలని చెప్పి ఇక మొత్తానికైతే అక్కడ ఉన్నోళ్ళు జరంత మంది కోరుతున్నారు. ఇక కాషాయం వేసుకున్న వాళ్ళందరూ బాబాలే, కాషాయం వేసుకున్న వాళ్ళందరూ మనకు మంచిగా జరుగుతుంది, ఆ కీడు తీసేస్తారు అని నమ్మితే గిట్లనే ఉంటుంది. ఇక ఒక ఆయన బాబా వేసుకొని వచ్చిండట, వచ్చినోడు అమ్మ నీకు ఇది ఉంది అది ఉంది, నేను తాయెత్తి కడతా, నువ్వు నిమ్మలం అవుతుంది, నువ్వు నిమ్మల పడతావు, సమస్య అంతా ఇట్లున్నది అట్లున్నది, భగవన్నామస్మరణం భగవతేచ్ఛ అనుకుంటా ఏవేవో ముచ్చట్టు చెప్పిండట. నీకు మంచిగా అవుతుంది, ఎన్నో రోజుల నుంచి నువ్వు ఇది అనుకుంటున్నావు కానీ అయితే లేదు, అది కూడా అవుతుంది, నీకు దోషం ఉన్నది ఆశం ఉన్నది భాషం ఉన్నది అని ఏమో మాయమాటలు చెప్పి ఆమె ఫోన్పే నెంబర్ తీసుకొని అందులోకెళ్ళి పైసలు కొట్టుకొని వాడే ఆమెను మాయలో పెట్టి ఇక వేసుకొని పోతున్నాక ఊరో లేరకబట్టి దొరకబట్టి ఈ మాత సింతపాటు చేసినాక అగోగ అట్లా దొరికింది అనుకోరాదు. ఇక ఏం చెప్పాలి జనాలకు, ఏసే వేసుకొచ్చి వచ్చినంతా మంచోళ్ళే అనుకుంటే ఎట్లయితుందిలే. భక్తి ఉండాలి కానీ పిచ్చి భక్తి ఉండకూడదు, భక్తి ఉండాలి కానీ అంధభక్తి ఉండకూడదు, నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు, దేవుని మొక్కాలి కానీ అదే మొక్కుతున్నాం కదా అని మాయలో పడి ఉన్నాయని సమర్పించుకోకూడదు. దేవుడు అనే నమ్మకం మనకు శాంతినిచ్చే ఒక నమ్మకం, మనకు శక్తినిచ్చే ఒక నమ్మకం, మనకు ఏ ధైర్యం లేనప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఒక నమ్మకం దేవుడు. గట్ట నమ్మాలి కానీ ఇట్లా వచ్చిపోయిన వాళ్ళందరినీ నమ్ముకుంటే వాళ్ళకి పైసలు పెడితే ఏమొస్తుంది, చేసిన కష్టం గంగల పాలు. ఆగోగి కరీంనగరం జిల్లా కాడున్న తిమ్మాపూర్ మండలం కాడ మనపెల్లి కాడ హనుమాన్ మాలధారణతోటి జనాలను మోసం చేస్తున్నోళ్ళు వచ్చిండ్రటనుల్లా. ఇక అనుమానం అచ్చుడితోటి ఊరోళ్ళు పట్టుకొని దెబ్బలు కూడా వేసిండ్రట. అటెనక సిక్కి పోలీసులకు అప్పచెప్పిండ్రటనుల్లా. ఇక హనుమంతుని మాలేసుకొని ఒక ఆయన ఊరికొచ్చి కిరాణా దుకాణంలా మహిళని కలిసిండట. ఇక నీకు దోషం ఉన్నదమ్మా, ఇక నువ్వు అది చేయాలా ఇది చేయాలని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఆమె నమ్మించి ఒక తాయితు కట్టిండట. ఇక ఆమె మైకంలకు జారుకున్నాకట ఇక కొన్ని పైసల్ని ఫోన్పే కొట్టించుకొని పరారైండట. ఇంకా గది గుర్తుపట్టిన ఊరోళ్ళు వెనకెనకబడి మల్లాపూర్లా దొంగ బాబాని పట్టుకొని దేశుద్ధి చేసిండ్రు. ఇక చూడుర్రి కావాలంటే హాగో చూసిండ్రా, దేవుని పేరు పెట్టుకొని గిట్ల మోసం చేస్తే ఏమన్నట్టుల్లా. ఇక్కడ ఒక కాన్నే కాదు గిసొంటి సోడిగాలు బగ్గమంది మోపైతుండ్రు. ఇక అటెనక షీకి దేహశుద్ధి చేసి పోలీసులకు ముచ్చట చెప్పి గైనని పోలీసు వాళ్ళకు పట్టించిరు గా ఊరోళ్ళు. ఇక అరెస్ట్ చేసిండ్రట, పట్టుకొని పోయిండ్రట. ఇక బయట ఇన్నొద్దులు గారడి మాటలతోటి గాయగా వేసుకుంటా జనాలను మోసం చేసినోడు ఎలా పోయి జైల్లో వాడే. ఒకరోజు కాకపోతే ఒకరోజు జనాలను మోసం చేయాలని చూసినా లేకపోతే ఎవరిని మోసం చేయాలని చూసినా గుణపాఠం తలగకుండా పోతుందా? కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. జర పైలం గిసొంటి దొంగ బాబాలతోటి నీకు దోషం ఉన్నది నీకు అది ఉన్నదని దిక్కుమల్ల తాయితులు కట్టుకుంటా జనాల పైసలు నాగం చేస్తాన్రు. ఇక గివన్నటి వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.